పెనుమాక రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను ఇక్కడ పెనుమాక రిజర్వాయర్ దగ్గర విజువల్ చూస్తూ దాదాపు 195 ఎకరాల్లో విస్తీర్ణం కలిగినటువంటి యొక్క రిజర్వాయర్ ఇది. దాదాపు 24 గంటల పనులు అయితే శరవేగంగా చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులే ఉదాహరణ చెప్పాలి. విజువల్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా సరే ప్రొక్లీన్లతో భారీ యంత్రాలతో పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు చూస్తే పూర్తిగా ఎక్స్కర్వేషన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పాటు చూసుకుంటే గ్లాసింగ్ మిషన్ పనులు, ఎక్స్కర్వేషన్ పనులు ఏంటంటే దాదాపు 8 మీటర్ల నుంచి 9 మీటర్ల పొడవు వరకు డీప్ అయితే వెళ్తున్నారు. ఈ రిజర్వాయర్కు స్టోరేజ్ కొరకు మాత్రం కాకుండా వాటర్ స్టోరేజ్ సంబంధించి ఈ రిజర్వాయర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ రిజర్వాయర్కి సంబంధించి చూస్తే 195 ఎకరాల్లో ఈ విస్తీర్ణం అయితే టోటల్గా అయితే ఉంటుంది. ఈ స్టోరేజ్ సామర్థ్యం వచ్చేసి 0.1.0 అంటే 0.1 టీఎంసీ కింద ఈ యొక్క నీరు నిల్వ అయితే ఉంటుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఉన్నటువంటి పెనుమాక రిజర్వాయర్ దగ్గర పాలవాగు, కొండవీటి వాగు ఈ ప్రాంతం అయితే కలుస్తాయి. ఎక్కడైతే ఈ ఎక్స్కర్షన్ పూర్తి అయ్యాక అక్కడ గంబ్లింగ్ పనులు మిషన్ ద్వారా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ రెండు మూడు స్టెప్లుగా ఎక్స్కర్షన్ పనులు అయితే పూర్తి చేస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి గ్యాంబ్లింగ్ మెస్ ఏదైతే ఉందో పెనుమాక రిజర్వాయర్ చుట్టూ ఈ రకంగా అయితే అమర్చ అయితే చేస్తారు, రాళ్లతో అయితే చేస్తూ ఉంటారు. చుట్టూ గ్యాంబ్లింగ్ మెషిన్ ఏర్పాటు చేసి ఇక్కడ గ్రిడ్ల వారీగా పనులు అయితే కొనసాగుతున్నాయి. నేను సేకరించిన సమాచారం ప్రకారం 70 గ్రిడ్లుగా దాదాపు ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నో బిట్లుగా ఉన్నటువంటి దాన్ని గ్రిడ్లు అంటారు. 70 గ్రిడ్లుగా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ పనులు ఎంవీఆర్ కంపెనీ అయితే నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీన్ని భవిష్యత్తులో ఫ్లడ్ మేనేజ్మెంట్కి గాను వాటర్ ఫ్లాట్కి దీనికి సంబంధించి ఫ్లడ్ మేనేజ్మెంట్ గారికి ఈ యొక్క రిజర్వాయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా టూరిజం స్పాట్గా కూడా ఈ యొక్క రిజర్వాయర్ను అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ అయితే తీర్చిదిద్దుతుంది. ఈ రిజర్వాయర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత దీన్ని గ్రీన్ జోన్గా ఏర్పాటు చేస్తారు. గ్రీన్ జోన్ అంటే దీని చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు కూడా చుట్టుకొలత ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున డంపర్లతో ఎస్కలేటర్లతో చూసుకోవచ్చు. ఇదంతా ఏదైతే ఉందో ఒక పై నుంచి కిందకి దాదాపు 8 నుంచి 9 మీటర్ల లోపల డీప్గా అయితే వెళ్తున్నారు. ఈ డంపర్లతో ఎస్కలేటర్ల ద్వారా ఈ మట్టిని అయితే తోటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఒక డంపర్ టు బ్యాక్ వచ్చి అంతా ఈ మట్టి అంతా కూడా బయటికి తరలించే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇది మొత్తం చూసుకుంటే ఎక్స్కర్షన్ పాయింట్ తొలగించి మొత్తం అప్పుడు డీప్ వాటర్ పూర్తి అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు ఈ కొండవీటి వాగు పాలవాగు దగ్గర నుంచి కలుసుకుంటూ వచ్చి 16 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఈ రిజర్వాయర్ పొడవు అయితే ఉంటుంది. దాదాపు ఇది ఇంకా మరొక ఏడాది లోపు ఈ యొక్క రిజర్వాయర్ పూర్తవుతుందని చెప్పాలి. ఈ రిజర్వాయర్ పూర్తయ్యే నాటికి ఒక ఆకారం అయితే వస్తుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఈ అమరావతి ప్రాంతంలో ఏదన్నా వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ నుంచి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది పడకుండా, రాజధానికి ఇబ్బంది పడకుండా ఎంత నీరు వచ్చినా ఒక టీఎంసీ నీరు వరకు అయితే ఇది యొక్క స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వాయర్ పూర్తయిన తర్వాత దీన్ని ఒక టూరిజం స్పాట్గా చేయడానికి కూడా అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. మన నిజంగా చూసుకోవచ్చు, దాదాపు ఇది 70 గ్రిడ్లుగా ఈ రకంగా చూసుకోవచ్చు. ఈ రకంగా వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రొక్లైన్లతో పనులు అయితే జరుగుతున్నాయి. ఈ పెనుమాక రిజర్వాయర్ అనేది ఈ అమరావతి ప్రాంతాలకు సంబంధించి వాటర్ మేనేజ్మెంట్కి భవిష్యత్తులో ఏదన్నా పెద్ద తుఫాన్లు కానీ ఎటువంటి వాటర్ ఇబ్బంది వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఎంత వాటర్తో ఇబ్బంది అయిపోయినా సరే వచ్చే వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెనుమాక రిజర్వాయర్లో సేవ్ అవుతుంది. ఎటువంటి రాజధానికి ఇబ్బంది లేకుండా పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. ఏదైతే ఉందో రొంపచెరల దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి కొండవీటి వాగు కానీ పాలవాగు సంబంధించినటువంటి అక్కడ నుంచి వచ్చే రిజర్వాయర్కి సంబంధించి అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా తీసుకొచ్చి 16 కిలోమీటర్ల నుంచి పొడవును అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ పెనుమాక రిజర్వాయర్లు అయితే కలుపుతారు. రాబోయే భవిష్యత్తులో ఎటువంటి వర్షాలకు కానీ ఇబ్బంది లేకుండా ఎంతటి వాటర్ వచ్చినా సరే ఈ రిజర్వాయర్ స్టోర్ అయితే చేయడం జరుగుతుంది. ఇది దాదాపు ఈ పెనుమాక రిజర్వాయర్ మొత్తం వచ్చేసి 197 ఎకరాలు అయితే ఉంది. చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా ఈ మరొక ఏడాది పాటు పనులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఈ రేపు వచ్చే వర్షాకాలం దృష్ట్యా ముందు ఏ టైం ఎలా ఉంటుందో ఏ టైం ఎలా ఉంటుందని ఇప్పుడు కూడా వర్క్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి మనం చూస్తున్నటువంటి ప్రాంతం అయితే పెనుమాక రిజర్వాయర్, భారీ రిజర్వాయర్ ఇది. దీనికి సంబంధించి ఒక టీఎంసీ నీరైతే నిల్వ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఎటువంటి వరదలు కానీ విపత్తు కానీ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్ చేసి ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ టూరిజం స్పాట్గా కూడా ఏదైతే ఉందో ఈ కొండవీటి వాగు పాలవాగు ఉందో పైనుంచి వచ్చేటువంటి 16 కిలోమీటర్లు ఈ పొడవు ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చేటువంటి దాన్ని చూసుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా బోట్ షికారు చేయడానికి కూడా ఈ ప్రాంతాన్ని రిజర్వాయర్ని
టూరిజం స్పాట్గా గాను, దాంతోపాటు పెనుమాక రిజర్వాయర్గా 2 రకాలుగా ఉపయోగిస్తారు. దీని చుట్టూ గ్రీనరీ స్పాట్ అయితే ఏర్పాటు చేస్తారు. దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఒక గ్రీనరీతో మొత్తం సెట్ చేయడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది, గ్రీనరీ అయితే వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా గ్రీన్ హబ్గా కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ నేనున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో పెనుమాక రిజర్వాయర్ అనేది అమరావతికి ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా విపత్తు వచ్చినా, వర్షాలు కానీ వర్ష ప్రభావం వచ్చినా ఎంతటి నీరునైనా ఇక్కడ స్టోర్ చేసి అమరావతికి ఒక రక్షణ కవచలాగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమాల్, S4 మీడియా, పెనుమాక రిజర్వాయర్ నుంచి.